బిగ్ బ్రేకింగ్ న్యూస్. రియల్ ఎస్టేట్ దివాలా, పడిపోయిన భూముల క్రయ విక్రయాలు. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగనంతగా రాబడి క్షీణించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం క్వాక్కు సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయము తేట తెల్లమవుతుంది. సర్కారుకు సగం కూడా రాని రిజిస్ట్రేషన్ల రాబడి, కరోనా కష్టకాలం కన్నా దారుణంగా పతనం, కేసీఆర్ పాలనలో రియల్ రంగం కలకల, ఖజానాకు 4.5 రెట్లు పెరిగిన ఆదాయం, రియల్ ఎస్టేటుపై పిడుగ్గా మారిన కాంగ్రెస్, ఏడాదిన్నరలో 40% పడిపోయిన ఆదాయం. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగనంతగా రాబడి క్షీణించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం క్వాక్కు సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గత ఏడాది 18,228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం 8,473 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే అనుకున్న దాంట్లో 46.48% ఆదాయం మాత్రమే సాధించగలిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా ఖజానాకు ప్రత్యక్షంగా దాదాపు 10%, పరోక్షంగా మరింత ఆదాయాన్ని సమకూర్చుతూ కీలకంగా ఉండేది. కానీ నిరుడు సగానికి పైగా పడిపోయి చివరికి కరోనా విపత్తు కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా మారిందనంటే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆదాయం ఏటేటా పెరుగుతూ రాగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ హయాంలో తిరోగమనం నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా విపత్తు, లాక్డౌన్తో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆ సంవత్సరంలో కూడా ప్రభుత్వం అంచనా వేసిన దాంట్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 52% ఆదాయం వచ్చింది. 2021-22లో సెకండ్ వేవ్ కరోనా విజృంభించిన భూ లావాదేవీలను అడ్డుకోలేకపోయింది. దీంతో ఆ ఏడాది అంచనాలో 98% రాబడి వచ్చింది. కోవిడ్ తర్వాత చాలా మంది స్థిరాస్తి పెట్టుబడులు పెట్టారు. తెలంగాణలో భూముల ధరలు వేగంగా పెరుగుతుండడంతో మెరుగైన లాభాలు వస్తాయనే ఉద్దేశంతో బంగారం, స్టాక్స్ కంటే భూ లావాదేవీల వైపే మొగ్గు చూపారు. ఫలితంగా కోవిడ్కు ముందు 2,000 కోట్లు దాటని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కోవిడ్ తర్వాత 21-22 ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్లు దాటేసింది. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత 2022-23లో రాబడి 14,000 కోట్లు దాటింది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నర తిరగక ముందే స్థిరాస్తి రంగం కుప్పకూలింది. లక్ష్యంలో 46% ఆదాయం మాత్రమే సాధించింది. కోవిడ్ని మించిన విపత్తుగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో స్థిరాస్తి రంగం నేలచూపులు చూస్తున్నది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పడిపోయినాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయమే ఇందుకు నిదర్శనం. కాళేశ్వరం పక్కన పెట్టడం, వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు వంటివి గ్రామీణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారని నిపుణులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో హైడ్రా ద్వారా అడ్డగోలుగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. గతంలో లేక్యూ ఫ్లాట్లు, విల్లాలు అమ్మకాలు జోరుగా సాగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనంటే హైడ్రా ఎఫెక్టుతో ఇప్పుడు చెరువుల దగ్గరలో ఉన్న నిర్మాణాలంటేనే భయపడుతున్నారు. FTL బఫర్ జోన్లంటూ కొర్రీలు పెడుతుండడంతో ఫ్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టు పేరుతో బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చేస్తారన్న వార్తలు సైతం ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఫార్మాసిటీ రద్దు ప్రకటన, 4th సిటీ పేరుతో చేసిన హడావుడి బెడిసి కొట్టాయని విశ్లేషిస్తున్నారు. వీటి ఫలితంగా రియల్ ఎస్టేట్కు గుండకాయక వంటి హైదరాబాద్ నిర్మాణ రంగం కుప్ప కూలిపోయింది. ఓవైపు అమ్మకాలు పడిపోవడం, మరోవైపు పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోక రియల్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనం చూస్తున్నాము.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపెల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి 35 సంవత్సరాలనే బిల్డరు తాను నిర్మించిన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్ముడుపోక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో నరసింహగౌడ్ అనే రియల్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఏర్పడినప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన ఆదాయము 3.105 కోట్లు మాత్రమే. కానీ 2022-23 నాటికి 14,228 కోట్లకు పెరిగింది. అంటే ఆదాయం 4.5 రెట్లు పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, అనేక పథకాలు, కార్యక్రమాలతో పాటుగా కొత్త పథకాలు, వ్యవసాయ రంగాన్ని బాగు చేయడం, భారీగా పరిశ్రమల రాక, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల వృద్ధి, ఇలా పక్కా ప్రణాళికతో నిర్మాణాత్మకంగా అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో. దీంతో అదే స్థాయిలో రియల్టీ కార్యకలాపాలు పెరిగాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 లక్షలు కూడా పలకని ఎకరం భూమి విలువ 10 ఏళ్లలో అనేక రెట్లు పెరిగింది. మారుమూల ప్రాంతంలో 30 నుంచి 50 లక్షలు పలికింది. హైదరాబాద్లో ఎకరం భూమి 100 కోట్ల వరకు పలికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏకంగా 4 రెట్లు పెరిగింది. ఒకసారి 24-25లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు చూస్తే రాబడి అంచనా వచ్చేసేమో చాలా గొప్పగా అనిపించింది. 18,228 కోట్లు అంచనా వేస్తే వచ్చింది మాత్రం కోట్లు, అంటే 8,473 కోట్లు. అంచనాలో చేరిన లక్ష్యం ఎంత అంటే 46.48%. కానీ 2023-24లో వచ్చిందెంత? 14,295 కోట్లు. 2024-25లో ఆదాయం ఎంత వచ్చిందంటే 8,473 కోట్లు. తగ్గుదల ఎంత వచ్చింది? 5,822 కోట్లు. తగ్గిన శాతం ఎంత అనంటే 40.7%. సో ఈ రకంగా మొత్తము తెలంగాణలో రియల్ రంగం ఎలా